ముగ్గురు మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడలేదు, కాంటాక్ట్ ఉంటారు ఎక్కువ మాట్లాడుకో. ఇదాగా నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ, ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్లాక్. చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారి చిప్పు ఒకటిది దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ విసిరిండ్రు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు, యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా నాతో పాటు కూర్చున్నట్టు అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చింత ప్రభాకర్, అదేవిధంగా శాసనసభ్యులు సంగారెడ్డి DCM చైర్మన్ గారు పిచ్చిరెడ్డి గారు, అదేవిధంగా జయపాలరెడ్డి గారు పెద్దలు. మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు
ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో నిజంగా కూడా సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఆయన భాషను చూసి, ఆయన ఏదైతే మాట్లాడిన దాన్ని చూసి. అంటే ఇంత ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది. సరే పిసిసి ఉన్నప్పుడు మాట్లాడింది ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో ఉన్నవాళ్ళు గతంలో చాలామంది నీకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు. చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకా రాజశేఖర రెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. కానీ నీలాగా మాట్లాడే చిల్లర భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, మోసం మాట్లాడిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. జూటా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే ఏదైతే మాట ఇచ్చిండో, నేను 9వ తారీఖు ప్రమాణం చేస్తున్నా, డిసెంబర్ 9కి ప్రమాణం చేస్తున్నా, నేను 9వ తారీఖు నాడు వస్తున్నా, మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు. తర్వాత వాయిదాలు వేసా అన్నాడు. లాస్ట్కి వచ్చి 15th ఆగస్టు లోపల నేను చేస్తానని చెప్పాడు. 15th ఆగస్టులో చాలామంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్న హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ, సార్ మాకు కాలేదు సార్, ఇక్కడ కొందరికి అయింది, కొందరికి కాలేదు. మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి కూడా కాలేదు అది. కానీ నేను అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు, స్కాముల ఏదైతే మోసం, అదే కమిషన్ల కాంగ్రెసు, స్కాముల కాంగ్రెసు. కాబట్టి ఇది మరి ఏదైతే చెప్తున్నాడో ఆయనే కాదు, బట్టి విక్రమార్క కూడా గోపన్గా చెప్తున్నాడు. నేను ఎప్పుడు అన్నాడు ఒక కాఫీ చేస్తాంలే తర్వాత, అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది. కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్లు పెట్టాడు. దేవుడు అంటే ఎంత చురుకనైనకి, అంటే మానవుల్లాగా అనుకున్నాడా? అన్ని దేవుళ్ళ మీద, దర్గాల మీద కావచ్చు, చర్చిల మీద కావచ్చు, దేవుని మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాదు పనిష్మెంట్